పోతే అసలు మనకి ఏమాత్రం భవిష్యత్తు లేదనే భయంతో వీళ్ళు ఒక పిచ్చి కథ అల్లి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. మీలో దమ్ము ధైర్యం ఉంటే నిలబడండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారో ఇదే మంత్రులు, ఇదే శాసనసభ్యులు, మీరు రేపటి రోజున క్షేత్రస్థాయిలో నిలబడండి. మీరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా అసలు మీ టికెట్లు ఉన్నాయో లేదో తెలియదు, నిలబడి పోటీ చేయండి. మేము ధైర్యంగా నిలబడతాం. ప్రజలు చెప్తారు దానికి సమాధానం. చర్చలు జరుగుతూనే ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక ఆలోచన మేరకు సంక్రాంతి లోపు ఉమ్మడి మేనిఫెస్టో, అదేవిధంగా ఏ ఏ స్థానాల్లో ఇరు పార్టీల మధ్యన నిలబడే అభ్యర్థులు ఎలా పోటీ చేయాలి, ఎక్కడ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు